హాయ్ అండి, ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? నేను సునీత కుకింగ్. ఈరోజు నేను మా ఇంటికాడ కోతులు ఎలాగో లోపలికి కూడా వచ్చేస్తున్నాయి. అవి చాలా సరదాగా ఉంటాయి. ఏం కావాలన్నా రోజు డైలీ ఏవోటి పెడతా ఉంటాను, లోపలికి వచ్చేసాయి. ఈ వీడియోలో చూడండి. అలాగే నేను ఒక స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. నేను మీకు ఈ వీడియోలో ఫుల్గా వీడియో చూడండి, స్కిప్ చేయకండి. అలాగే నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. సబ్స్క్రైబర్ మట్టికి మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబర్ చేసుకోండి. నేను ఒక నీతి కథ చెప్తున్నాను. ఈ కోతులు తినేలోగా నేను ఒక స్టోరీ చెప్తాను. ఆ స్టోరీ ఏనండి. ఏంటంటే మనిషికి మనిషి ఎలా ఛాయ పడతారు అన్నది మనకి ఈ కథలో తెలుస్తుంది. ఈ కోతులు తింటా ఉంటాయి పాపం. ఇవి ఈరోజు హ్యాపీగా తిన్నాయి. రోజు ఇలాగే పెడతాను. అలాగే ఒక చీమ ఎలుక ఇద్దరు వెళుతున్నాయి దారంట. చీమ అన్నది వెలుగుతూ అన్నది, ఎలుకమ్మ నీతో నేను ఫ్రెండ్షిప్ చేస్తాను అని అడిగింది. ఎలుక ఏమందంటే, నేను ఎత్తుగా ఉన్నాను, లావుగా ఉన్నాను, పొడవుగా ఉన్నాను, నువ్వేమో చూస్తేనేమో కనిపించవు, చిన్నగా ఉన్నావు, నీకు నాకు అసలుకి డీలింగే ఉండదు, ఏంటి అసలే నువ్వెక్కడ నేనెక్కడ, నీతో నాకు ఫ్రెండ్షిప్ ఏంటంటే, కాదు ప్లీజ్ నువ్వు నేను ఫ్రెండ్షిప్ చేసుకుందా, ఏమవుతుంది అంటే నేను బలవంతుడిని, నువ్వు బలహీనరాలువు అని అనుకుంటా. అంటే బలహీనత వల్ల బలవంతులకి కోసం చెప్తున్నాను నేను. అప్పుడు ఆ చీమ ఎలుక వెళుతూ ఉంటే అప్పుడు ఆ చీమ అంది, ఎలుక అంది, నేను కాలేజీ నిన్ను తొక్కితే నువ్వు కిందకి చనిపోతావు, నువ్వు వెంటనే ఒక్క నిమిషంలోనూ అన్నది. అవునా, అలాగా చనిపోతానా నేను అన్నది. వేయనమంటావా అంటే, వద్దు వేయొద్దు, నేను చనిపోతాను నీ స్నేహితురాలను అంటే, సరేలే నా బలం చూస్తావా నువ్వు అన్నది. అది ఇంతకీ ఏం చేయమంటే ఎర్రచీమ ఎలుక ఫ్రెండ్షిప్ అనమాట. నా బలం చూస్తావా, నువ్వు లావుకున్నావు, ఎత్తుకున్నావు, నేనైతే బక్కకున్నాను, చిన్నకున్నాను, నా బలం ఏంటో నువ్వు చూడగలుగుతావా అని అడుగుతుంది చీమ. చూస్తాను నేను, నా అందు నువ్వు అసలు ఎందుకు పనికిరావో, నువ్వు వేస్ట్ అని అంటుంది ఎలుక. అప్పుడు ఆ చీమ కాలంట పాకుంటూ వెళ్ళిపోయి నొడ మీద కూర్చుంటుంది. నొడ మీద కూర్చున్నాక, నేను ఎక్కడున్నాను ఇప్పుడు చెప్పు అంటుంది ఎలుకని. ఎలుకంటది, ఎక్కడున్నా నా నడుము మీద ఉన్నావు అంటే ఒక్క కాటేస్తుంది సీమ. అప్పుడు బాబోయ్ నన్ను కుట్టేసావని కింద సతులు పడిపోతుంది ఎలుక. అప్పుడు చేయమంటుంది, నువ్వు బలంగా ఉన్నా కానీ నువ్వు బలహీనత వల్ల కింద పడిపోయావు, నేను బలహీనరాలని చిన్నదాన్ని, నేను నిన్ను ఒకసారి కుట్టేటప్పటికి నువ్వు కింద పడిపోయావు. అలాగే నీతి ఏంటంటే అని చేయమంటాను. నేను ఈ నీతి ఎందుకు చెప్తున్నానంటే, మనం ఎప్పుడైనా సరే మనం ఓడిపోతున్నాము, గెలుతలేదు, మనం తగ్గి ఉండిపోతున్నాము, చిన్నగానే ఉన్నాము అనుకోవడం చాలా పొరపాటు. వాళ్ళు ఎత్తుగైపోయారు, ఎదిగిపోయారు, వాళ్ళు ఉన్నవాళ్ళు అనుకోవటం చాలా పొరపాటు. ఎందుకంటే మనం కూడా ఎదుగు చూపించాలి. లేనోళ్ళు అనుకో ఉన్నవాళ్ళ కింద అవ్వాలని పట్టుదలతో ట్రై చేయాలి. కానీ ఒకళ్ళు మోసం చేసి కాదు, పట్టుదలతో నిలబడాలి అని ఈ కథ చెప్పాను నేను మీకు. ఇది చీమ ఎలుక అనమాట. నీళ్ళు కూడా పెట్టాను నేను. వీటికి బియ్యం తిన్నాయి కదా పాపం, నీళ్ళు తాగుతలేదు, చలిగా ఉన్నాయి, నీళ్ళు కూడా పెట్టాను పాపం. రోజు వస్తాయి, రోజు ఇలా చేస్తాను. అలాగే మనం ఎప్పుడైనా సరే ఎదగాలి అని పట్టుదల ఉంటే ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా మనం ఎదుగుతూనే ఉండాలి. అలాగే నేను వీడియో చేస్తున్నాను, నాకు చాలామంది బ్యాడ్ కామెంట్స్ కూడా పెడుతున్నారు. అయినా నేను పట్టించుకోను. ఎందుకంటే కొంచెం ఎదగాలంటే కొన్ని రోజులు నేను వీడియోలు పెట్టలేదు, ఎందుకంటే కొంచెం కొన్ని కారణాల చేత పెట్టలేకపోయాను. అందుకని మళ్ళీ నేను పెడుతున్నాను. అలాగే నాకు కొంచెం సబ్స్క్రైబర్ చేసుకుంటే కొంచెం హెల్ప్ చేస్తే నాకు చాలా బెటర్గా ఉంటుంది. నా వంటలు కూడా చూడండి, అన్నీ మంచి కర్రీసే ఉంటాయి. మీకు నా వీడియో చూడాలనుకుంటే స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి. ఇవి ఎంత బాగా ఆడుకుంటున్నాయంటే అంత బాగుంటున్నాయి, హ్యాపీగా ఉన్నాయి. ఈ కోతులు అన్నవి మనుషులు కూడా కుళ్ళి కుశుద్ధాలతో ఉంటున్నారు. ఇప్పుడు ఎవరికి సంబంధం ఉండలేదు. ఎవరో దగ్గరోళ్ళు, మా అన్నదమ్ముల, అక్క చెండ్ల అన్నది ఎవరికి కూడా, తోడబుట్టిన వాళ్ళకి కూడా, అసలు ఎవరి రక్త సంబంధాలు కూడా, రిలేషన్ అందరికీ కట్ అయిపోతున్నాయి.